కథలోకి వెళ్లే ముందు బేతాళుడు కొన్ని షరతులు పెడతాడు. రాజా, నువ్వు నన్ను తీసుకువెళ్తున్నప్పుడు దారి పొడుగునా నువ్వు నోరు విప్పకూడదు, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇది అత్యంత ముఖ్యమైన షరతు. నీకు దారిలో అలసట తెలియకుండా ఉండటానికి నేను ఒక కథ చెప్తాను. ఆ కథ చివరలో నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు సమాధానం నీకు తెలిసి ఉండి కూడా నువ్వు మౌనంగా ఉంటే నీ తల 1000 ముక్కలైపోతుంది. ఒకవేళ నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నోరు విప్పావో నేను క్షణంలో మాయమై మళ్లీ తిరిగి వెళ్ళి ఆ చెట్టుకే వేలాడతాను. మరి ఇప్పుడు మనం బేతాళుడు చెప్పే కథలోకి వెళ్దామా? పూర్వం వారణాసి అనే నగరంలో ప్రతాపముకుటుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు వజ్రముకుటుడు అనే కుమారుడు ఉన్నాడు. ఆ యువరాజుకి మంత్రి కుమారుడైన బుద్ధి శరీరుడు ప్రాణస్నేహితుడు. ఒకరోజు ఆ ఇద్దరు స్నేహితులు కలిసి అడవికి వేటకు వెళ్లారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక అందమైన సరస్సు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ హంసలాంటి నడకతో, మెరుపులాంటి రూపంతో ఒక రాజకుమారి తన చెలికత్తెలతో కలిసి స్నానం చేస్తూ కనిపించింది. ఆమెను చూడగానే యువరాజు మనసు పారేసుకున్నాడు. ఆ రాజకుమారి కూడా యువరాజును చూసింది. ఆమెకు కూడా ఆయన నచ్చాడు. కాని ఆమె నేరుగా మాట్లాడలేదు. ఒక వింత సంజ్ఞ చేసింది. ఆమె తన తలలోని తామర పువ్వును తీసి చెవి దగ్గర పెట్టుకుంది. తర్వాత దాన్ని పంటితో కొరికింది. చివరగా తన పాదాల దగ్గర ఉంచుకుంది. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా తన సైన్యంతో కలిసి వెళ్ళిపోయింది. యువరాజు విచారంలో మునిగిపోయాడు. ఆమె ఎవరో తెలీదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఇక నేను బ్రతకలేను అని వాపోయాడు. అప్పుడు మంత్రి కుమారుడు నవ్వి, మిత్రమా, ఎందుకంత దిగులు? ఆమె తన సంజ్ఞలతోనే తన చిరునామా చెప్పింది కదా అన్నాడు. ఎలా అని ఆశ్చర్యపోయాడు యువరాజు. ఆమె తామరను చెవి దగ్గర పెట్టిందంటే ఆమె కర్ణాటక దేశానికి చెందినదని అర్థం. పంటితో కొరికిందంటే ఆమె తండ్రి పేరు దంతఘాటుడు అని అర్థం. పాదాల దగ్గర పెట్టిందంటే ఆమె పేరు పద్మావతి అని అర్థం అని వివరించాడు బుద్ధి శరీరుడు. యువరాజు ఆనందానికి అవధులు లేవు. ఇద్దరూ కలిసి కర్ణాటక దేశానికి వెళ్లారు. అక్కడ ఒక వృద్ధురాలి ఇంట్లో ఆశ్రయం పొందారు. ఆ వృద్ధురాలే రాజకుమారికి చిన్నప్పుడు పాలిచ్చిన దాది అని తెలుసుకొని ఆమె ద్వారా రాజకుమారికి వర్తమానం పంపారు. చివరికి రాజకుమారి పద్మావతి, యువరాజు వజ్రముకుటుడు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు సుఖంగా గడిచింది. కాని యువరాజుకు తన తల్లిదండ్రులు గుర్తొచ్చి తిరిగి తన రాజ్యానికి వెళ్లాలనుకున్నాడు. అప్పుడు మంత్రి కుమారుడు ఒక ఉపాయం చెప్పాడు. రాజకుమారి నగలు కొన్ని తీసుకుని వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు నటించి రాజభటులకు దొరికిపోయారు. రాజుగారి ముందు నిలబడినప్పుడు, మేము దొంగలం కాదు, మీ కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అని నిజాన్ని నిరూపించి గౌరవంగా రాజకుమారిని తీసుకుని తమ నగరానికి చేరుకున్నారు. కథ ముగించి బేతాళుడు ఆగాడు. బేతాళుడు విక్రమార్కుడి కళ్ళలోకి చూస్తూ ఇలా అన్నాడు, రాజా, ఇప్పుడు నా ప్రశ్న విను. ఈ కథలో రాజకుమారిని పొందటానికి యువరాజు శ్రమపడ్డాడు. మంత్రి కుమారుడు తెలివితేటలు వాడాడు. కానీ అసలు ఈ విజయంలో ఎవరి పాత్ర గొప్పది? ఎవరి తెలివితేటల వల్ల ఈ కార్యం సిద్ధించింది? నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమార్కుడు గంభీరంగా ఇలా జవాబిచ్చాడు, బేతాళ, ఇందులో గొప్పతనం మంత్రి కుమారుడిదే. ఎందుకంటే యువరాజు కేవలం అందాన్ని చూసి మోహపడ్డాడు. కానీ మంత్రి కుమారుడు రాజకుమారి చేసిన క్లిష్టమైన సంజ్ఞలను అర్థం చేసుకోవటమే కాకుండా ప్రాణాలకు తెగించి పరాయి దేశంలో ఉపాయంతో రాజకుమారిని యువరాజుకు దక్కేలా చేశాడు. మంత్రి కుమారుడి బుద్ధి, చాతుర్యం లేకపోతే ఈ ప్రేమకథ అక్కడితోనే ముగిసిపోయేది. అందుకే క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది. రాజు నోరు విప్పగానే, ఎంత చక్కగా చెప్పావు రాజా, కాని నువ్వు మాట్లాడావు కాబట్టి నేను వెళ్తున్నాను అంటూ బేతాళుడు శవంతో సహా ఎగిరిపోయి మళ్లీ ఆ చెట్టుకు వేలాడాడు. మరి విక్రమార్కుడు ఊరుకుంటాడా? మళ్లీ వెనక్కి వెళ్ళి బేతాళుణ్ణి పట్టుకోవాలి కదా. మనం రెండో కథలోకి వెళ్దామా?